హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటీసెస్లో మనకు రిక్రూట్మెంట్ లింక్ ఉంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎండింగ్ రండి. కంబైన్డ్ రిక్రూట్మెంట్ కేఎంసీ కర్నూలు ఫిల్లింగ్ ఆఫ్ వేరియస్ 94 వేకెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ 9/1/2024. సో మనకి ఇంకా 5 days టైం అయితే ఉంది. సో వీలైనంత త్వరగా బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ వ్యూలో ప్రాస్పెక్టస్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఉంది. ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది. ముందుగా మనం ప్రాస్పెక్టస్ చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మనకి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ది ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ నంద్యాల కర్నూలు రెండు జిల్లాల వాళ్ళు కర్నూలు జిల్లా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే 9/1/2024 అండి. చూసుకోండి. ఇక్కడ మనకు చూసినట్లయితే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో మనకి లాస్ట్ డేట్ 9/1/2024 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ ఫీల్డ్ అప్లికేషన్స్ అప్ టు 5 PM 9/1/2024. సో ఇది ఆన్లైన్ కాదు కాబట్టి ఆఫ్లైన్ కావచ్చు, ఇంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వేకెన్సీ చూడండి ఒకసారి. జూనియర్ అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంటు ఇవన్నీ కూడా ఇక్కడ వీటి పక్కన సాలరీస్ ఇచ్చారు. మీకు చూసినట్లయితే ఇక్కడ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, తర్వాత రెమ్యునరేషన్ ఎంత, ఇక్కడ పోస్ట్ పేరు ఏందని మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాలరీ ప్రకారంగా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే ఇక్కడ రోస్టర్ పాయింట్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, వేకెంట్ ఇన్స్టిట్యూషను, రోస్టర్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎవరికి ఉందనేది ఇవ్వడం జరిగింది. నంద్యాల, అదోనియా, లేకపోతే ఇంకా చూడడానికి కర్నూలు అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. మనకు కంప్యూటర్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్, ఇక్కడ మీరు చూస్తే పర్సనల్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. దాంతోపాటుగా టైప్ రైటింగ్ వచ్చి ఉండాలంటున్నారు. లైబ్రరీ అటెండరు 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. వార్డెన్కి అయితేనేమో డిగ్రీతో పాటు బీఈడి ఉండాలి. క్లాస్ రూమ్ అటెండెంట్కి ఏమో 10th, డార్క్ రూమ్ అసిస్టెంట్ 10th పాటు మీకు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. డార్క్ రూమ్ అసిస్టెంట్ది ట్రైనింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. మౌల్డ్ టెక్నీషియన్ ఇక్కడ SSC ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు డెంటల్కి సంబంధించి కోర్స్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఓటీ అసిస్టెంట్ 10th, అదేవిధంగా 5 years సర్వీస్ అన్నారు. ENMG ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా BSc ఫిజియాలజీ టెక్నాలజీ చేసి ఉండాల్సి ఉంటుంది. EEG ఇక్కడ BSc ఫిజియాలజీ. ఆర్థో టెక్నీషియన్ ఇక్కడ చూసినట్లయితే మీకు ITI సర్టిఫికేట్ ఎనీ ఆఫ్ ద ట్రేడ్స్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్థోటిస్ట్ ఇక్కడ కూడా ITI ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టరిక్ టెక్నీషియన్ ఇక్కడ కూడా ITI ఉండాలి. ప్రొస్థెటిస్ట్ ITI ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమో డిగ్రీ ఉంటే సరిపోతుంది, PGDCA ఉండాలి. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ డిగ్రీ ఉండాలి, PGDCA ఉండాలి. డ్రైవర్కి 10th వ్యాలిడ్, ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంటు వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. పెయింటర్కి ITI. తర్వాత వైర్మెన్కి చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ వైరింగ్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, పాలిటెక్నిక్. తర్వాత కార్పెంటర్కి ITI. స్ట్రెచర్ బేరర్ 10th క్లాసు. హౌస్ కీపర్ 10th. బార్బరు హెల్పరు, లస్కరు, లిఫ్ట్ అటెండెంటు, తర్వాత పంపు మ్యాను, షూ మేకర్, వ్యాన్ అటెండెంటు, ఎనిమల్ అటెండెంటు, గార్డెనర్, దోబి వీటన్నిటికీ ఇక్కడ మీకు వ్యాన్ అటెండెంట్ వరకు రాడ్ చేయడం వస్తే చాలు. ఎనిమల్ అటెండెంట్, గార్డెనర్, ఎనిమల్ అటెండెంట్కి ఏమో 8th క్లాస్ పాస్ అయి ఉండాలి.
గార్డెనర్కి దోబికి అయితేనేమో 10th పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి. చూసుకోండి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంది. ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్, పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. సో ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకి 250 రూపీస్ డీడీ తీయాలి. మిగతా అందరికి కూడా 200 రూపీస్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు అనే పేరు పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక ఎగ్జామ్ అయితే ఉండదు. 70% మీకు వచ్చిన మీరు చదువుకున్న ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దానిపైన ఉంటుంది 70% మార్క్స్. మిగతా 10 మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు ఏజ్ని బట్టి, అదేవిధంగా సీనియారిటీని బట్టి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంత వర్క్ చేసినట్లయితే. ఇక లాస్ట్ డేట్ 9/1/2024. స్క్రూటినిటీ వచ్చేసి 31st జనవరి వరకు అయిపోతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు February 1. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే February 2 నుంచి 5th వరకు. మళ్ళీ గ్రీవెన్సెస్ అబ్జెక్షన్ మనకు February 6 నుంచి 13th వరకు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి February 14th రోజు ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా ఈ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. 10th ఇంటర్ మీకు సర్టిఫికేట్స్ ఏమున్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. సో నంద్యాల అదేవిధంగా కర్నూలు 2 జిల్లాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ అప్లికేషన్ ఏ పోస్ట్ అప్లికేషన్ ఆ పోస్ట్ పేరు, ఇక్కడ ఫోటోగ్రాఫు, తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా బై హ్యాండ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. చూడండి ఇది అక్నాలజ్మెంట్ మనకు తీసుకొని మనకి ఇస్తారండి. నెక్స్ట్ చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ ఉన్న సర్వీస్ ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసి ఉంటే ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది వాళ్ళ దగ్గర ఫిల్ చేసుకొని మీరు పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. చివరిగా చెక్ లిస్ట్ ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చెక్ లిస్టు ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టామా లేదా అని ఇక్కడ చేస్తున్నాం అని వాళ్ళు చెక్ చేస్తారు. వాటి ప్రింట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.